సూర్యునిపై పరిశోధనలకు అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య L1 ఎట్టకేలకు తన తుది కక్షలోకి చేరుకుంది. వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డు లేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన L1 పాయింట్లో ఉంటూ ఆదిత్య L1 అధ్యయనం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన కొద్ది నెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్ ఘన విజయం సాధించింది. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా అందులో 1% అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లాగ్రాంజ్ పాయింట్ L1 గా గణిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో 2వ తేదీన ఆదిత్యను మోస్తూ PSLV C-57 రాకెట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 63 నిమిషాల తర్వాత కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత దాని కక్షలను ఇస్రో పలుమార్లు మార్చుతూ చివరకు L1 పాయింట్కు చేర్చింది. ఈ పాయింట్లో ఉన్న హాల్లో కక్షలో వ్యోమనౌక అంటే సూర్యగ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే సువర్ణావకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. వారి అసాధారణ ప్రతిభకు దేశం గర్విస్తోందన్నారు. మానవాళి సంక్షేమం కోసం నూతన శాస్త్రీయ పరిశోధనలు ఇక మీదట ఇలాగే కొనసాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ మిషన్తో సూర్యుడు భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తల్ని ప్రశంసించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఆనందం వ్యక్తం చేశారు.